రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 4,215 కోట్ల ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ స్కామ్లో తెలంగాణ సిఐడి అధికారులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఒకరైన ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్ ను అరెస్టు చేశారు. పంజాబ్లోని భటిండాలో జూలై 4న అతడిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందం ట్రాన్సిట్ రిమాండ్పై హైదరాబాద్కు తరలించింది. అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ సృష్టించింది. ప్రముఖ బహుళజాతి కంపెనీల పేరుతో నకిలీ డీల్స్ సృష్టించి స్వల్పకాలిక పెట్టుబడులపై అధిక వడ్డీ ఇస్తామంటూ సోషల్ మీడియా, టెలికాలర్ల ద్వారా విపరీతంగా ప్రచారం చేశారు. దీనిని నమ్మిన అమాయక ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించారు. ఈ స్కామ్ ద్వారా నిందితులు దేశవ్యాప్తంగా 7,056 మంది నుంచి సుమారు 4,215 కోట్లు వసూలు చేశారు. వీరిలో 4,065 మంది బాధితులు, 792 కోట్లు నష్టపోయినట్లు సిఐడి విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదుల మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు కాగా వాటిని తదుపరి దర్యాప్తు కోసం సిఐడికి బదిలీ చేశారు. ఈ సంస్థపై దేశవ్యాప్తంగా మరో 8 కేసులు నమోదయ్యాయి.